మంత్రి కావచ్చు, రామగుండం కావచ్చు, చెన్నూరు కావచ్చు, ఈ ప్రాజెక్టులు బరేజ్లు ఉన్న ప్రాంతంలో వేల కొద్ది లారీలు ఎట్లా నిలబడి ఉంటున్నాయో రాత్రి పగలు. లారీ డ్రైవర్లే కొట్టుకున్నారు. ఒకసారి పెద్ద వార్తకు వచ్చింది, అనేక టీవీ ఛానళ్ళలో కూడా వచ్చింది బహిరంగ భాగవతం అంతా. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పైసల్ని మీ బొక్కసాల్లోకి నింపుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తూ మీరు చేస్తున్న నిర్వాకం, దాన్ని బయటపెట్టినందుకు మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాపారాల మీద కేసులు పెడతాం. నిజమే, ప్రజలు కూడా చూసిరు, అందరూ సభ చూసేటోళ్ళు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు ఏదైతే అడిగినరో, మరి ముఖ్యమంత్రి వేసిన కమిటీలు, ఆ విచారణ కమిటీలో పెట్టిన కమిటీల పేర్లలో ఇది కూడా ఉండాలి కదా. దీంతో పాటు ఇంకా కొన్ని చేసినాం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా కేవలం మీ ఎమ్మెల్యేల, ఎంపీల మీద, కుటుంబ సభ్యుల మీద వేస్తాం, విచారణలు చేస్తాం, మేము బ్లాక్మెయిల్ చేసి భయపెట్టిస్తావా? ఇంకేం మాట్లాడుతాడు ముఖ్యమంత్రి? మా లొంగని మంత్రుల మీద అంటే ఎవరికి లొంగుతున్నట్టు? మాకు లొంగి ఉంటున్నారట మీ దాంట్లో కొంతమంది మంత్రులు. మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. అడగండి రేపటి నుంచి కలిసిన మంత్రుల్ని, ఏమైంది మీ మీద బీఆర్ఎస్ ఆరోపణ చేసలేదు, మీరు లొంగిపోయిన అయింది వాళ్లకు. మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు కదా, మా లొంగని మంత్రుల మీద ఇటువంటి ఆరోపణలు ఇస్తున్నారు. మరి మేము చాలా మంది మీద తేలే ఆరోపణలు, మరి అంటే ఇప్పుడు వాళ్ళంతా మాకు లొంగి ఉన్నట్టు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ తొందరలో దొరికిపోయిన దొంగోడు ఎట్లా ఆగమగమవుతాడో ఆ పద్ధతిలో ఉన్నాయి వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు. మొత్తానికి మొత్తం ప్రభుత్వమే ఉలికిపడ్డది. మంత్రులందరూ ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఒక మంత్రి నిలబడి ఉండగానే ఇంకో మంత్రి పోటీపడి మైక్ అడుగుతున్నాడు. చెప్తే డిపార్ట్మెంట్ మంత్రి చెప్తాడు, లేకపోతే ఎల్ఏ మినిస్టర్ చెప్తాడు ఆన్సర్స్ ఏదన్నా ఉంటే. అసలు కన్సర్న్ మంత్రి ఉన్నారు అక్కడ. ఆయనే ఎప్పుడైతే మా హరీష్ రావు గారు ఒకసారి వాళ్ళ కంపెనీ పేరు తీసుకున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులది, ఒకటిసారి లేచేసి అరే ఇదేంటి సడన్గా మన దృష్టి రాలేదు అని చెప్పొచ్చు. వాస్తవాన్ని మీరు గమనిస్తే మా హరీష్ రావు గారు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు తీసుకోలే, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీదనే మాట్లాడి. మీరు అందరూ కూడా చూసి ఉంటారు, బయట నుంచి గమనించి ఉంటారు, మీడియా మిత్రులు చూస్తుంటారు, ఇదంతా సభను వాచ్ చేస్తుంటారు. మొట్టమొదటి ఆ పేరు పెట్టింది మంత్రులే, బయట పెట్టింది, మాట్లాడింది. గ్లాస్ పెడితే దాగదు, ఇది స్పష్టంగా ఉంది, ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది. అనేక మంది ప్రజలు కూడా చూసి ఉంటారు, మీ మీడియా మిత్రులు అందరూ చూసారు, మీ ఛానల్ కూడా చాలా వాటిలో కూడా వచ్చి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల ముందు దోషిగా నిలబడ్డది. దాంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు తప్పు మీద తప్పు చేస్తూ, ఒక అబద్ధాన్ని దాచిపెట్టడానికి 100 అబద్ధాలు ఆడతారని, ఒక తప్పును దాచిపెట్టుకోవడం కొరకు 100 తప్పులు చేస్తారని ఏదైతే సామెతలు ఉన్నాయో ఇవాళ నిజమని ప్రభుత్వం మరొకసారి నిరూపిస్తుంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, పారదర్శకత ఉంటే వేస్తే దాని మీద వేయాలి విచారణ. ఇవాళ ఏదైతే ఆరోపణ చేసారో దాని మీద చేయి, లేదు దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనుకుంటే వాటన్నిటి మీద చేయి. ప్రభుత్వానికి హక్కు ఉంది, అధికారం ఉంది, మిగతా వాటి మీద చేయొచ్చు, నేను కాదట్లే. అసలు ఇవాళ దేని మీద అయితే ఆరోపణ వచ్చిందో దాన్ని వదిలేసి నువ్వు మాట్లాడితే నేను బొక్కలు ఇస్తా,
లోపల దోస్తా, పోలీస్ కేసులు పెడతా. ఈ రకంగా మీరు సభ నడుపుతారా? ఈ రకంగా ప్రతిపక్షాన్ని భయపెట్టిస్తారా? మీ బాసులే కదా ఎదుర్కొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీ ఉడత ఊపులకు, మీ తొండ బెదిరింపులకు భయపడేదాని స్థితిలో ఉన్నామా? ఇదే చివరి కాదు, ఇక మొదలైతాయి చాలామంది మంత్రులై. ముఖ్యమంత్రి కూడా చాలా ఉన్నాయి, వస్తాయి. దావేది ఏది? మీరు అంత బహిరంగంగా మీరు చేస్తున్న దోపిడీ, మీరు ఒక్కొక్కరిని సాధారణమైన ప్రజల్ని భయపెట్టించి వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ భూముల్ని మీరు గుంజుకుంటున్నది అన్నీ బయటకు వస్తాయి. నువ్వంటే లేచి వరుసగా పోటీపడి, అదేంది సిరిసిల్లలో ఏందో ఊరు నీరెళ్ళ 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 అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే కదా శాసనసభ ఎన్నికలు అయినాయి. ఆ ఎన్నికల్లో ఆ ఊర్లో కేటీఆర్ గారికి 500 మెజారిటీ. మీరు మాట్లాడేదంతా సొల్లుబాగుడు, చెత్త మాటలు తప్ప కరెక్ట్ కాదు అని ఆ ఊరే చెప్పింది ఏకంగా. ఇంకెన్ని రోజులు అరుస్తారు దాని మీద, ఇంకెన్ని రోజులు అరుస్తారు? ఆయన ఒక విషయాన్ని ఆధారాలతో సహా చూపించినప్పుడు హుందాగా ఒప్పుకోవాలి. ఏదో తీరో తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కొంతమంది, తప్పించుకోలేని పరిస్థితి ఉంది ఆడు. కానీ ఇయ్యాలి కాకపోతే రేపు ఎంతసేపట్లా పొద్దుకు తెల్లారుతుంది. అయ్యే 2.5 ఏళ్ళు. ఇప్పటికి ఉంటారని కలలు ఎందుకు అంత అహంకారాలు? ఇన్నేళ్ళు మీరు తిప్పలు పడ్డా మా మీద ఒక్కటి ఎక్కడ కూడా మీరు చేసిన 100, 1000, 1,00,000 ఆరోపణలలో ఒక్కటి కూడా నిజమని చెప్పి చూపించలేకపోయినారు. ఇప్పటి వరకు మా మీద మీరు చేయాల్సిన అన్నీ చేసుకున్నారు. కానీ రేపు మీరు ఒక్కరొక్కరే 100 నుంచి 1000 కేసులలో దొక్కుతారు. గన్ని చేస్తున్నారు మీరు దుర్మార్గాలు. ఆపలేదు, దాయలేరు. ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ఏదైతే తప్పించుకుపోవాలని చూసిందో, పారిపోవాలని చూసిందో, మా పైన ఎదురు దాడి చేసి భయపెట్టి బ్లాక్మెయిల్ చేయాలని చూసిందో, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు. మీ బ్లాక్మెయిల్లకు, మీ బెదిరింపులకు భయపడేది లేదు. తప్పకుండా ఇంకా ఇదే పద్ధతుల్లో మీ కుంభకోణాలని, మీ ధనదాహాలన్నింటినీ కూడా బయట పెడతాం. ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం.